వచ్చేసా గోంగూరతో వచ్చేసా. ఈసారి ఏంటంటే గోంగూర నిల్వ పచ్చడి పెట్టబోతున్నాను. ఇది ఎలా అంటే నేను ఫ్రెష్గా ఉన్న 3 కట్టలు పెద్ద సైజు తీసుకొని ఇలా అన్ని ఆకులని చించేసిన 2 times కడుక్కోవాలండి ఖచ్చితంగా. ఎందుకంటే ఆకుకూరకి సన్నటి దుమ్ము మట్టి ఉంటుంది, అందుకని నీట్గా కడుక్కొని ఇలా ఆరబెట్టేసుకున్నాను. ఎందుకు ఆరబెట్టారు అంటే కనుక నిల్వ పచ్చడి కాబట్టి పదన అనేది ఉండద్దు అందుకని. అండ్ మన నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా తీసుకొని కొంచెం లైట్గా నానబెట్టుకుని ఎండిన మిర్చి, ఎల్లిపాయలు, మెంతులు, ధనియాలు, సో ఇవన్నీ కొంచెం కొంచెం తీసుకొని ఫస్ట్ అయితే మెంతులు ఇంకా ధనియాలు దూరగా వేయించుకోండి. వేయించుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇవి వేయించి పెట్టుకున్నాక అదే కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసేసి ఇంతకుముందు తీసుకున్నాను చెప్పాను కదా ఎండిన మిర్చి, ఇవి ఏంటంటే డైరెక్ట్ అలా వేయకుండా చించి వేయండి. దాంట్లో ఉన్న ఇత్తులు కూడా వేగితే మంచి వాసనతో మంచి కమ్మ టేస్ట్ ఉంటుంది. అదే కడాయిలో కొంచెం అదే నూనెలో ఈ మన తెంపుకున్న ఆకులు ఉన్నాయి కదా అవన్నీ కూడా మంచిగా ఫైన్గా వేయింపేసుకోండి. నాకు ఆయిల్ సరిపోదు కదా అందుకే కొంచెం వేసేసుకున్నాను. దాని పక్కనే చింతపండు తీసుకున్నాం కదా వేడి వాటర్లో మంచిగా దగ్గరికి అయ్యేలాగా ఇలా వేయించుకోండి. చింతపండు వేస్తే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. దగ్గరికి ఉడికేదాకా అలానే పెట్టేసుకోండి. కడాయిలో జీలకర్ర, ఆవాలు ఇవేంటంటే పోపు వేసుకొని పెట్టేస్తున్నాను అనమాట. జీలకర్ర ఆవాలు వేసేసుకొని కొంచెం 1 స్పూన్ అంతా మినప్పప్పు కూడా వేసుకోండి. అండ్ మనం ఎండిన మిర్చి 2-3 వేసుకోండి. పోపులకు చాలా బాగుంటుంది, అంటే చూడడానికి బాగుంటుంది కదా అందుకని వేసుకోండి. దీని తర్వాత ఎల్లిపాయలు కూడా ఒక చిన్న సైజ్ ఎల్లిపాయలు కంటే వేసేసుకోండి. కొంచెం ఇవి అంటే దూరగా వేగినాక అల్లం పేస్ట్ 1 స్పూన్ అయితే సరిపోతుంది. వేసినా కూడా ఆప్షనల్ అనమాట. వేసేసుకొని కరివేపాకు కూడా వేసుకోండి. నేను పోపు అయితే అయిపోయింది. ఇప్పుడు మనం మసాలా పట్టుకున్నాము. ఫస్ట్ ధనియాలు ఇంకా మెంతులు అయితే మిక్సీ పట్టేసుకున్నాము. మంచిగా ఫైన్గా పట్టేసుకోండి. ఈ పౌడర్ అంతా కూడా పక్కన తీసి పెట్టేసుకున్నాము. తీసి పెట్టాక ఎల్లిపాయలు అండ్ సాల్ట్ ఇవి 2 కలిపి పట్టాలండి. నిల్వ పచ్చడికి చాలా బాగుంటుంది. సో ఇది మిక్సీ పట్టేసుకున్న తర్వాతకి మా ఈ పాప చల్లకుండా చూస్తున్నారు కదా అసలు ఆ కట్కను వేయడం, ఆన్ చేయడం, ఆఫ్ చేయడం అబ్బబ్బబ్బబ్బా ఇంతలోనే అయిపోయింది. అది అందులోనే తీసి పెట్టకుండా ఈ కారం నినమిర్చి ఉంది కదా దాంట్లోనే వేసి మిక్సీ పట్టేసుకున్నాను. సో ఫైనల్గా అయితే ఇది అండి కారం. ఆహా స్మెల్ అబ్బబ్బబ్బా ఏమన్నా ఉందిలే. సో అందులోనే మన గోంగూర వేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు మసాలాలు అవన్నీ ఇంకే తీయకుండా అన్నీ వేసేసి మిక్సీ పట్టుకోండి ఇలాగా. సో చూస్తున్నారు కదా. అండ్ ఫైనల్గా చింతపండు ఉడికించుకున్నాం కదా అది కూడా వేసేసి మళ్ళీ ఒక్కసారి అలా మిక్సీ పట్టేస్తాం. చూస్తున్నారు కదా అయిపోయింది. ఇంకా ఇంతకుముందుకు ఆల్రెడీ పోపు వేసుకున్నాం కదా అందులో వేసేసినాం. కలిపేయండి అంతే. అబ్బాబ్బా కలుపుతుంటేనే నాకు నూరిలు వచ్చేసినాయి రా బాబు, ఎప్పుడు తినాలా అని ఉంది. చాలా 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 వెయిటింగ్ అయిపోయింది. అది చేస్తుంటేనే తినాలనిపిస్తుంది.